ఫస్ట్ మ్యాథ్ మాడ్యూల్ ఒకటి ఉంది, ర్యాండమ్ మాడ్యూల్ ఒకటి ఉంది. ఆ రెండు చూద్దాం ఈరోజు. మీరు ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అన్నారనుకోండి, ఈ మ్యాథ్ మాడ్యూల్లో ఉన్న అన్ని ఫంక్షన్స్ లోడ్ అయి ఉంటాయి. ఇప్పుడు నాకు ఎలా చెప్పాలి? ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అంటే కనుక మొత్తం మ్యాథ్ మాడ్యూల్లో ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో అన్నీ, అంటే మాడ్యూల్లో మీకు ఏముంటాయి? వేరియబుల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ లోడ్ అయి ఉంటాయి. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అన్నప్పుడు మీరు ఏది చెప్పక్కర్లేదు, ఎవ్రీ టైమ్ మ్యాథ్ డాట్ అని చెప్పక్కర్లేదు. ఇప్పుడు నాకు స్క్వేర్ రూట్ కావాలనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 10 కావాలి. ఏం చేయొచ్చు? జస్ట్ ప్రింట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 10. అలాగే నెక్స్ట్ సీల్ ఫ్లోర్ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఏ ఫంక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ? ప్రింట్ సీల్ ఆఫ్ 4.1 చెప్పిన, ఓకే, పై వాల్యూ ఎంత? 4 తర్వాత పై వాల్యూ ఏముంది? 5. 5 వస్తుంది. ఫ్లోర్ అంటే మీకు ఏ వాల్యూ వస్తుంది? కింద వాల్యూ వస్తుంది. అంటే 4.9 చెప్పిన అప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది? ఫ్లోర్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి, ఓకే. 5.9 ఇచ్చినా కూడా కింద వాల్యూ ఎంత మనకి? 5 వస్తుంది. ఏ వాల్యూ వస్తుంది? 5. నెక్స్ట్ అబ్సల్యూట్ అని ఒకటి ఉంది. ఏంటి? ఎఫ్ అబ్సల్యూట్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు -12.4543 అన్నాను. ప్రింట్ ఎఫ్ఏబిఎస్ ఆఫ్ ఏ అంటే కనుక ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది మనకి? అబ్సల్యూట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? పాజిటివ్ ఇచ్చినా నెగిటివ్ వచ్చినా ఏ వాల్యూ వస్తుంది మనకి? పాజిటివ్ వాల్యూ వస్తుంది. అలాగే సైన్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఏ ఫంక్షన్? సైన్ కావాలనుకోండి ఏం చెప్తాం? ప్రింట్ సైన్ 45 అని ఇస్తే 45 డిగ్రీస్ వాల్యూ రాదు. యాక్చువల్గా 45 డిగ్రీస్ వాల్యూ ఎంత మనకి? 0.707. ఎంతండి ఇక్కడ? 0.707. యాక్చువల్గా మన ఇచ్చి వాల్యూ ఎందులో ఉంది? డిగ్రీస్లో ఉంది. ఎందులో కన్వర్ట్ చేయాలి? రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి. ఎందులో కన్వర్ట్ చేయాలి? పై. పై పై ఎంత? పై అంటే 22/7 స్టార్ 1/180. 5/180 పెట్టి మల్టిప్లై చేయాలండి. 0.7 0.707 వచ్చిందా లేదా? గుర్తుపెట్టుకోండి, ఇది వాల్యూ మనం డిగ్రీస్లో ఇస్తాం. బట్ ఈ ఫంక్షన్ రేడియన్స్లో ఉంటుంది. ఎందులో ఉంటుంది? రేడియన్స్. ఎందులో కన్వర్ట్ చేయాలి మీరు? డిగ్రీస్ నుంచి రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి. ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి? π/180. పై ఎంత? 22/7 లేదా 3.147. ఇలా కూడా రాయొచ్చు. అలా కుదరదు, ఇలా కూడా రాయొచ్చు. ప్రింట్ సైన్ 45 స్టార్ 142 బై 180 అన్నాను అనుకో. పై వాల్యూ ఎంత మనకి? 3.142. 180 ఎంత? బై మామూలుగా 180 వేస్తే ఇదే వాల్యూ వస్తుంది, సైన్ వాల్యూ వస్తుంది. అలాగే ట్యాన్ వాల్యూ కావాలనుకోండి, ఎలా చెప్పాలి? ట్యాన్ ఆఫ్ 45 స్టార్ 3.142 బై 180. ఓకే, ఏ వాల్యూ వస్తుంది? ట్యాన్. అలాగే కాస్ వాల్యూ కావాలనుకోండి, ప్రింట్ కాస్ ఆఫ్ 45 స్టార్ 3.142 బై 180. ఇదే వాల్యూ వస్తుంది, కాస్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇవి ఏమి ఫంక్షన్స్? మ్యాథ్ మాడ్యూల్లో ఉండే ఫంక్షన్స్. పై లేదనుకుంటాను, ఇది పై ఎంత ఉంది? పై అనేది కూడా కాన్స్టెంట్ డిఫైన్ అయి ఉంటుంది స్మాల్ లెటర్స్లో. అది ఏ మాడ్యూల్లో ఉంటుంది? మ్యాథ్ మాడ్యూల్లో ఉంటుంది. మ్యాథ్ మాడ్యూల్లో వాల్యూ కావాలంటే మీరు ఏం చెప్పొచ్చు? ప్రింట్ పై అని చెప్పొచ్చు, లేదా మ్యాథ్ డాట్ పై అని కూడా చెప్పొచ్చు. ఇది మ్యాథ్ మాడ్యూల్. అర్థమైందా? ఏంటి చెప్పండి. మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు రెండు విధాలుగా ఇంపోర్ట్ చేయొచ్చు. ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పొచ్చు, లేదా ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అన్నప్పుడు ఏ మాడ్యూల్ అయితే మీరు స్పెసిఫై చేశారో ఆ మాడ్యూల్లో అన్ని ఫంక్షన్స్ వస్తాయి. మీరు ఆ ఫంక్షన్ యాక్సెస్ చేసేటప్పుడు నో నీడ్ టు స్పెసిఫై ద నేమ్ ఆఫ్ ద మాడ్యూల్, డైరెక్ట్లీ వీ కెన్ స్పెసిఫై ద ఫంక్షన్. ఇది ఏ మాడ్యూల్? ఇది మ్యాథ్ మాడ్యూల్. అర్థమైందా? అర్థమైందా? ఎస్తే రామ్, తేజ. ఓకే. ఓకే, నెక్స్ట్ చూడండి. ర్యాండమ్ అనే మాడ్యూల్ ఉంది. అసలు ఇది ఎందుకు వాడాలి ర్యాండమ్ అనేది?
ర్యాండమ్ అనేది ఇది కూడా చాలా ఫంక్షన్స్లో వాడతాం. ఫ్రమ్ నేను కోడ్ రాయట్లేదు, డైరెక్ట్ ఇందులో రాసేస్తున్నాను. పర్లేదా? కోడ్ రాసి చూపించమంటారా? గుడ్ రైట్. ఓకే. ఇప్పుడు నేను ర్యాండమ్ అనే ఫంక్షన్ ఉంది. యాక్చువల్గా ఈ ర్యాండమ్ అనే ఫంక్షన్ ర్యాండమ్ మాడ్యూల్లో డిఫైన్ అయి ఉంటుంది. ఈ ర్యాండమ్ మాడ్యూల్ ఏం చేస్తుంది? ఇట్ ఆల్వేస్ రిటర్న్స్ ఎ నెంబర్ బిట్వీన్ 0 and 1. 0కి 1కి మధ్య రియల్ నెంబర్ని రిటర్న్ చేస్తాయి. ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ స్టార్ ఫర్ I in రేంజ్ 10 ప్రింట్ ర్యాండమ్ అన్నాను. ర్యాండమ్ అనేది ఏది రిటర్న్ చేస్తుందని చెప్పాను. ఇట్ రిటర్న్స్ ఏ ర్యాండమ్ నెంబర్ రియల్ నెంబర్ బిట్వీన్ 0 and 1. 0కి 1కి మధ్యలో ఒక రియల్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. అది ఎప్పుడు సేమ్ వాల్యూస్ రావు, డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఓకే. ఇప్పుడు చూడండి అదే. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది చెప్పండి? 0కి 1కి మధ్యలో ఉన్నటువంటి రియల్ నెంబర్ ర్యాండమ్గా వచ్చింది. ఇది ఎన్ని వచ్చినాయి మనకి? 10 వాల్యూస్ వచ్చినాయా లేదా? అర్థమైందా? ఇది ఏ ఫంక్షన్? ఇది ర్యాండమ్ ఫంక్షన్. నేను మళ్ళీ అగైన్ రన్ చేస్తే సేమ్ వాల్యూస్ రావు. ఏ వాల్యూస్ రావు? సేమ్ వాల్యూస్ రావు, డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. చూసుకోండి. సేమ్ నెంబర్స్ వచ్చినాయా? ఇక్కడ 2.84 వచ్చింది, ఇక్కడ 24 ఇలా వచ్చింది. ఇది అర్థమైందా? ఇది ఏ మాడ్యూల్లో ఉంటుంది? కోడ్ చూడండి. ఏం చేసాం? ఈ ర్యాండమ్ అనే ఫంక్షన్ నాకు 10,000 డిఫరెంట్ వాల్యూస్ కావాలనుకోండి. అటువంటిప్పుడు నేను ఏ ఫంక్షన్ వాడుకుంటాను? ర్యాండమ్ ఫంక్షన్ వాడుకుంటాను. ఏ ఫంక్షన్ వాడుకుంటాను? ర్యాండమ్. నెక్స్ట్ ఈ ర్యాండమ్లోనే ర్యాండ్ ఇంట్ అనేది ఉంది. ఏముందండి ఇక్కడ? ర్యాండ్ ఇంట్. ఈ ర్యాండ్ ఇంట్ ఎలా ఉంటుంది చూడండి. ప్రింట్ ర్యాండ్ ఇంట్ ఆఫ్ లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్. నేను లోయర్ బౌండ్ అని చెప్పాను 1, అప్పర్ బౌండ్ అని చెప్పాను 100. ఏ వాల్యూస్ వస్తాయి మనకి? ఈ స్క్రీన్ షేర్ అవుతుందా కోడ్? ఎస్. ఓకే. ఇప్పుడు నేను ర్యాండ్ ఇంట్ అంటే ర్యాండమ్ అన్నప్పుడు రియల్ నెంబర్ వస్తుంది. ర్యాండ్ ఇంట్ అంటే ఏ వాల్యూ వస్తుంది? ఇంటీజర్ వస్తుంది. ఇంటీజర్లో మనం ఏం చెప్పాం? లోయర్ బౌండ్ చెప్పాను 1, 100. ఇప్పుడు సేవ్ చేయండి. ఏమొచ్చింది? 37 వచ్చినాయా లేదా? నేను మళ్ళీ అగైన్ రన్ చేస్తున్నాను చూడండి. దిస్ టైమ్ యూ విల్ గెట్ డిఫరెంట్ ఇంటీజర్స్. వచ్చిందా లేదా? ఈసారి ఏమొచ్చినాయి? సపరేట్ అర్థమైందా? అంటే ఇప్పుడు వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి. ఈ స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి. నేను 50 to 100 చెప్పాను అనుకోండి, ఏమవుతాయి? ర్యాండ్ ఇంట్ 50 to 100 చెప్తే ఏమొస్తాయి వాల్యూస్? 50 to 100 మధ్యలో డిఫరెంట్ 50, వాల్యూస్ 100 అంటే ఏమొస్తాయి వాల్యూ? సార్. 50 నుండి 100 మధ్యలో వస్తాయి సార్. 100 మధ్యలో ఉన్న ఇంటీజర్స్ రిటర్న్ అవుతాయి. ఏ వాల్యూస్ రిటర్న్ అవుతాయి? ఇంటీజర్స్. ఇంటీజర్స్ రిటర్న్ అవుతాయి. ఎందులో ఇది? ర్యాండ్ ఇంట్ ఫంక్షన్. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది. మీరు ఏ వాల్యూ తీసుకున్నా ఇట్ షుడ్ లై ఇన్ ద రేంజ్ 50 to 100. అర్థమైందా? ఇప్పుడు గివెన్ నెంబర్స్ ఇన్క్లూజివ్. ఓకే, ఆ నెంబర్ కూడా రావచ్చు. ఏ వాల్యూ? ఇందులో రాలేదు కానీ 50, 100 కూడా ఇన్క్లూజివ్. నెక్స్ట్ యూనిఫామ్ అని ఉంది. ఏ వాల్యూ అండి ఇక్కడ? యూనిఫామ్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? యూనిఫామ్. మనకి యూనిఫామ్ అన్నప్పుడు ఏమొస్తాయి?
రియల్ నెంబర్స్ వస్తాయి. ఏమొస్తాయి? రియల్ నెంబర్స్ వస్తాయి. ర్యాండింట్ అన్నప్పుడు ఏమొస్తాయి? ఇంటీజర్స్. ఏం వస్తాయి ఇందులో? రియల్ నెంబర్స్ వస్తాయి. అదే యూనిఫామ్ అన్నప్పుడు నెంబర్స్ రిటర్న్ అవుతాయి. ఎందులో ఇది? యూనిఫామ్. యూనిఫామ్. Hmm. అర్థమైందా? నెక్స్ట్ ర్యాండ్ రేంజ్ అని ఒకటి ఉంది. ఏముందండి ఇక్కడ? ర్యాండ్ రేంజ్లో 3 చెప్తాం. స్టార్ట్, స్టాప్, స్టెప్. ఏముంటాయి? స్టార్ట్, స్టాప్, స్టెప్. స్టెప్. ఓకే, అదే ఫంక్షన్ అది ర్యాండ్ రేంజ్. మీరు స్టార్ట్ చెప్పలేదు అనుకోండి, 1 తీసుకో, అదే 0 తీసుకుంటుంది. ఓకే, నేను ఇక్కడ ఏదో 5 చెప్పాను లేదా 10 చెప్పండి, ఏమన్నా రన్ చేద్దాం. ర్యాండ్ రేంజ్ అన్నప్పుడు ఏ వాల్యూస్ వస్తాయి? ఇంటీజర్స్ వస్తాయి. ఏమొస్తాయండి అక్కడ? ఇంటీజర్స్ వస్తాయి. ఓకే, అర్థమైందా? ఇదే ఫంక్షన్. ఇది అర్థమైందా? ర్యాన్ ర్యాన్ ర్యాండ్ రేంజ్. ఓకే, నెక్స్ట్ ఇలా చెప్తే ఏమొస్తుందో చూడండి. ఇది ర్యాండ్ రేంజ్ 1 to 11 వరకు ఉన్న వాల్యూస్ వస్తాయి. స్టెప్ ఎంత తీసుకుంటూ ఉంటుంది? 2 తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది? 2. నెక్స్ట్ ఇందులోనే ఇంకో ఫంక్షన్ ఉంది, చాయిస్. ఏంటంటే ఇక్కడ చాయిస్. నాకు లిస్ట్ ఉందనుకోండి, సపోజ్ లిస్ట్ 1 ఈక్వల్స్ టు, లేదా నేమ్స్ అనండి, ఏముంది? నేమ్స్ ఈక్వల్స్ టు అనూక్, ఎస్తర్, నాయక్. ఎలా వచ్చాను? ఇప్పుడు నేను ఏ ఫంక్షన్ పెడుతున్నాను? చాయిస్ నేమ్స్. యాక్చువల్గా నాకు ఉన్న నేమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎన్ని నేమ్స్ ఇచ్చాను నేను? 3. 3. కానీ ఎన్ని నేమ్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను? 10. ఈ 10. లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందండి? 0 to 9 కదా, 10 టైమ్స్ అవుతుంది. 10 times. ఫస్ట్ ఏమొస్తుంది మనకి? ఈ మూడిట్లో ఏదో ఒక వాల్యూ వస్తూ ఉంటుంది చాయిస్ అన్నప్పుడు. ఓకే, ఏది వస్తాయి మనం చెప్పాలి. ఆ మూడిట్లో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇదే ఫంక్షన్ ఇది, చాయిస్. చాయిస్. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ చూడండి, ఫైల్స్. ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఏదైనా స్టోర్ చేస్తే ఎక్కడ స్టోర్ అవుద్ది? ర్యామ్లో స్టోర్ అవుద్ది, అవునా? మీరు సెకండరీ మెమరీలో స్టోర్ చేయాలనుకోండి, సపోజ్ మీరు క్లాసులో పాఠం విన్నారు, ఎందులో నోట్ చేస్తారండి? నోట్స్లో పెడతారా లేదా? నోట్స్కి ఏం పెడతాం? ఓ పేరు పెడతామా లేదా? ఏ నోట్స్ అయితే ఆ నోట్స్ పెడతాం. తర్వాత అందులోకి రాయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఓపెన్ చేయాలి, రైట్, క్లోజ్. చదవాలి అంటే ఓపెన్ ఇట్, రీడ్, ఎట్ ద ఎండ్ క్లోజ్. అర్థమైందా? ఆపరేషన్స్ ఏముంటాయి ఫైల్లో? ఆపరేషన్స్ ఏముంటాయి? ఫైల్ అనేది ఏమిటి? కలెక్షన్ ఆఫ్ డేటా ఆర్ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. మనకి పైథాన్లో ఫైల్స్ 2 టైప్స్ ఉంటాయి. టెక్స్ట్ ఫైల్ ఒకటి, రెండోది బైనరీ ఫైల్ ఒకటి. ఏ ఫైలు? టెక్స్ట్ ఫైలు. రెండోది ఏ ఫైలు? బైనరీ ఫైలు. ఫైల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 2 టైప్స్ times. ఉంటాయి. ఏమిటి? టెక్స్ట్ ఫైల్ ఒకటి, ఇంకోటి ఏ ఫైల్? బైనరీ ఫైల్. బైనరీ ఫైల్. బైనరీ ఫైల్ అంటే ఇది స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఫైల్ని ఓపెన్ చేయాలనుకోండి, ఓపెనింగ్ మోడ్ ఉంటుంది. నేను ఒక ప్రోగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఎఫ్ ఈక్వల్స్ టు ఫైల్ ఓపెన్ చేయాలనుకోండి, సేమ్ సీలో లైఫ్ సింటాక్స్ లాగా ఉంటుంది. ఏదో r.txt మోడ్ చెప్పాను నేను. ఏ మోడ్ చెప్పాను? రైట్ మోడ్. ఏ మోడ్ ఇది? ఇప్పుడు ఇందులో ఈ ఫంక్షన్స్ ఉన్నాయా? తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి,
ఫైల్ ఓపెన్ చేశాను. ఫైల్ నేమ్ ఏంటి? ఫైల్ నేమ్ ఏముంటుంది? ఆపరేటింగ్ సిస్టమ్ టెక్స్ట్ r.txt తోటి సేవ్ అవుతుంది. కానీ నేను పైథాన్లో యూజ్ చేస్తున్నంత సేపు ఏ ఆబ్జెక్ట్ వాడాలి? ఎఫ్ అనే ఆబ్జెక్ట్ వాడాలి. ఎఫ్ డాట్ నేను ఫైల్లోకి రాయాలి. ఏ ఫంక్షన్ వాడదాం? రైట్ అనుక్. ఓకే, ఎఫ్ డాట్ రైట్ తేజ, ఎఫ్ డాట్ రైట్ ఆంజనేయులు. ఓకే, ఇలా ఉన్నాయి. ఎఫ్ డాట్ క్లోజ్ అన్నా. ఏమన్నా? ఎఫ్ డాట్ క్లోజ్. అంటే మీరు ఇచ్చిన టెక్స్ట్ అంతా కూడా ఏ ఫైల్లో ఉంది? ఇక్కడ ఎన్ని లైన్స్ ఇచ్చారండి? 3 సార్. 3. ఆ 3 లైన్స్ ఏ ఫైల్లో స్టోర్ అవుతాయి? టెక్స్ట్ ఆ ఫైల్. ఇగో ఫైల్ నేమ్లో R.text. 2 పార్ట్లు ఉంటాయి. ఏంటి? ప్రైమరీ నేము, ఎక్స్టెన్షన్. ఏముంటాయి? ప్రైమరీ నేము, ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్. తర్వాత ఇప్పుడు ఫైల్లో సేవ్ చేయండి. ఫైల్లో ఏం చేద్దాం? సేవ్. రన్ చేయండి. మనకు అవుట్పుట్ ఏమీ రాదు, కంగారు పడిపోద్దు. ఓకే, మీరు ఇచ్చిన టెక్స్ట్ అంతా కూడా ఏమైనా అవుట్పుట్ వచ్చిందా? డిడ్ యూ గెట్ ఎనీ అవుట్పుట్ హియర్? లేదు. కానీ మీరు ఇచ్చిన అవుట్పుట్ ఇక్కడ చూపెడతాను చూడండి. మరి ఇచ్చిన టెక్స్ట్ ఎందులో ఉంది? ఏ నేమ్లో ఉంది? ఏ నేమ్లో ఉంది? r.text. ఇగో హనుక్కు, తేజ, ఆంజనేయులు వచ్చినాయా లేదా? ఇక్కడ డేటా ఎలా వచ్చింది? కలిపేసి వచ్చిందా లేదా? ఒక్క నిమిషం షేర్. ఇక్కడ ఎలా వచ్చింది? హనుక్కు కలిపేసి ఒకే లైన్లో వచ్చినాయా లేదా? ఎస్ సార్. నాకు అలా కాకుండా లైన్ బై లైన్ కావాలి. ఎక్కడ చేద్దాం చెప్పండి. ఇక్కడ ఏం పెట్టచ్చు? ఏంటది? బ్యాక్ స్లాష్ అని ఏమంటాం? న్యూ లైన్ క్యారెక్టర్ అంటారు. బ్యాక్ స్లాష్ అని ఏమంటారు ఇక్కడ? న్యూ లైన్ క్యారెక్టర్. ఓకే, ఇంకో పేరు కూడా చెప్పండి. తేజ, ఎఫ్ డాట్ రైట్ రామ్. ఇలా ఉందా లేదా? ఇప్పుడు మీరు ఇచ్చిన ఎన్ని నేమ్స్ ఉన్నాయి? ఎన్ని నేమ్స్ ఉన్నాయి? 4 సార్. 4. ఆ 4 నేమ్స్ ఎలా స్టోర్ అవుతాయి? లైన్ బై లైన్ స్టోర్ అవుతాయి. Line by ఎందులో స్టోర్ అవుతాయి? లైన్ బై సేవ్. సేవ్. ఫైల్ కనబడుతుందా? ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం కనపడదు, కంగారు పడద్దు. ఏం ఓపెన్ చేయాలి? r.text. ఒక్క నిమిషం, ఇది క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓ సారీ. ఎక్కడే ఓపెన్ చేయండి. ఓపెన్ ఫైల్ నేమ్ ఏంటి? r.text. టెక్స్ట్. సి టీ కొడుతున్నాను ఏంటి? ఆర్ డాట్ టెక్స్ట్. వచ్చినాయా లేదా? ఒక్క నిమిషం. ఎందులోకి వచ్చింది? ఇలా వచ్చినాయా లేదా? అనుక్కు, తేజ, ఆంజనేయులు, రాము వచ్చినాయా లేదా? ఎస్ సార్. ఇప్పుడు నేను రీడ్ చేయాలనుకోండి. ఈ ఫైల్లో ఫైల్ నేమ్ ఏంటి? ఫైల్ నేమ్ ఏమిటి? r.text. ఏ మోడ్లో ఓపెన్ చేయాలి? రైట్. W. రీడ్. డబ్ల్యూ రైట్. రీడ్ సార్. రీడ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మన ఎన్ని నేమ్స్ ఉన్నాయి ఇందులో? 4. 4. ఓకే, ఎఫ్ డాట్ రీడ్ లైన్ n2 ఈక్వల్స్ టు సారీ F1 కాదు, ఎఫ్ డాట్ ఏం చెప్పాలి? ఏం రాద్దాం? ఎన్ని ఉన్నాయి? ఎన్ని నేమ్స్ ఉన్నాయి? 4 సార్. తర్వాత ఏం చేసాం? మళ్ళీ అదే నేమ్లో పెట్టచ్చు n1. ఏం చేద్దాం? ప్రింట్ n1. మళ్ళీ ఎలా రీడ్ చేయాలి? n1 ఈక్వల్స్ టు ఏం లేదు, నేను ప్రింట్ చేసేసాను కదా, కాబట్టి ఐఎమ్ యూజింగ్ ద సేమ్ వేరియబుల్. కావాలంటే సెపరేట్ వేరియబుల్స్ పెట్టుకోండి. n1 3 సార్లు అయింది. n1 ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ రీడ్ లైన్ ప్రింట్ n1. ఇది రన్ చేద్దాం.
రీడ్ లైన్ అని అనుకుంటున్నాను, తేడా వస్తే చూద్దాం. అవుట్పుట్ ఐడియల్గా చూడండి. మనకి ఎన్ని నేమ్స్ ఉన్నాయి? 4 సార్. అనుకు, తేజ, ఆంజనేయులు, రాము వచ్చినాయా లేదా? ఇప్పుడు Yes, నాకు sir. 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక 4 టైమ్స్ చేసేసాం. ఓకే, బాగానే ఉంది, అవునా కదా? ఇప్పుడు ఇంకో ఫంక్షన్ ఒకటి ఉంది. ఏ ఫంక్షను? ఒక్క నిమిషం. రైట్ లైన్స్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఏ ఫంక్షన్ ఉంది? రైట్ లైన్స్. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇది ఎందుకు ఇక్కడ ఆర్ డాట్ టీఎక్స్లో రాద్దాం. ఏం చేద్దాం? ఏ మోడ్లో ఓపెన్ చేయాలి? రాయాలి అంటే ఏ మోడ్లో ఓపెన్ చేయాలి? రైట్ మోడ్. ఏ మోడ్? రైట్ మోడ్. ఇప్పుడు నాకు నేమ్స్ అని లిస్ట్ ఉంది. ఏముందండి ఇక్కడ? నేమ్స్. రాజు, బ్యాక్ స్లాష్ అని పెట్టండి. తర్వాత అనిల్. ఇప్పుడు ఫంక్షన్లోకి ఏం చేద్దాం? ఎఫ్ డాట్ రైట్ లైన్స్. ఏంటి ఏంటి నా లిస్ట్ ఏముంది? నేమ్స్ ఎందులో ఉన్నాయి? నేమ్స్ ఎక్కడ ఉన్నాయి? నేమ్స్ అనే లిస్ట్ లో ఉన్నాయి, అవునా? ఇప్పుడు నేను ఏ ఫైల్లోకి రాయాలి? ఇందులో లేవేమి. ఓకే, ఆర్ డాట్. ఇప్పుడు కావాలంటే ఓకే, యూ నేమ్ ఇట్ నేమ్స్ డాట్ టీఎక్స్టీ. ఓకే, ఇప్పుడు నేమ్స్ డాట్ టీఎక్స్టీలోకి ఏం పంపించాలి? నేమ్స్ అని పంపిస్తాం. ఏం పంపిస్తాం? నేమ్స్. ఫైల్ క్లోజ్ చేస్తాం. ఎన్ని ఉన్నాయి? ఎన్ని నేమ్స్ వెళ్ళి ఇందులోకి? 3. 1 2 3 4. 3 4? 3, 4, sir. 4. ఓకే, సేవ్, రన్ ఇట్. అవుట్పుట్ మనకి ఏమైనా వచ్చిందా? రాలేదు. ఏం చేయాలి మనం? మళ్ళీ ఓపెన్ చేయండి. ఏది? ఓపెన్. ఇది ఫైల్లో కంటెంట్. ఏ ఫైల్లో కంటెంట్? మనం ఏమిచ్చాం? హనూక్, తేజ. అదేనా ఇది ఫైల్? అదేనా? కాదు, ఆర్ డాట్ టీఎక్స్టీ కాదు. మనం ఏమిచ్చాం? నేమ్స్ డాట్ టీఎక్స్టీ ఇచ్చాం. ఏమిచ్చాం? Names.txt. ఏదో ఓపెన్ చేయాలి. ఆర్ డాట్ టీఎక్స్టీ ఎందుకు ఓపెన్ చేయాలి? ఏదో ఓపెన్ చేద్దాం. Names.txt. ఇది. ఓకే, ఫైల్ నేమ్ చూడండి, మర్చిపోద్దు. ఏమొచ్చినాయి? రాజ్, అనిల్, గణేష్, సురేష్ వచ్చినాయా లేదా? షేర్ అవ్వట్లేదు ఏంటి? 1 సెకండ్. ఓకే, ఇప్పుడు చూడండి, మన ఇచ్చిన నేమ్స్ ఎన్ని ఇచ్చాం? 4. 4. ఆ 4 వచ్చినాయా లేదా? Yes, sir. ఇది దేనికి? ఇది ఏ ఫంక్షన్? రైట్ లైన్స్. ఏ ఫంక్షన్? Right రైట్ line. Right లైన్స్. line. నెక్స్ట్ ఇంకొకటి ఫంక్షన్ చూడండి. నెక్స్ట్ రీడ్ లైన్ ఫంక్షన్ ఉంది. ఏముందండి ఇక్కడ? ఇప్పుడు ఇప్పుడు చూడండి, రీడ్ చేయాలనుకోండి. ఏ ఫంక్షను? మొత్తం ఒకేసారి రీడ్ చేసి పడేయచ్చు. ఎలా? ఏదో డేటా ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ రీడ్ ప్రింట్ డేటా. ఏంటి చెప్పండి ఇక్కడ? ఎన్ని ఉన్నాయి? ఏ ఫైల్? ఈ నేమ్స్ ఈ ఫైల్ ఓపెన్ అయిందా లేదా? ఎస్ఆర్ఈ డాట్ టీఎక్స్టీ ఓపెన్ అయింది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ఫైల్ ఏ ఫైల్ ఓపెన్ చేశాను చెప్పండి? ఇది ఏ ఫైల్ ఓపెన్ చేశాను?
names.txt. ఇది దీన్ని మోడ్ అంటారు. రీడ్, రైట్, అపెండ్, ఆర్ ప్లస్, ఏ ప్లస్, డబ్ల్యూ ప్లస్. నేను డిస్కస్ చేస్తా. రైట్ చేయాలంటే ఏ మోడ్లో చెప్పాలి? డబ్ల్యూ. రీడ్ చేయాలంటే ఏం చెప్పాలి? రీడ్, ఆర్. ఓకే. అపెండ్ అయితే కనుక ఏం చెప్పాలి? ఏ చెప్పాలి. అపెండ్ అయితే ఏం చెప్పాలి? ఏ. A. ఇప్పుడు మనం ఫైల్ని ఏ మోడ్లో ఓపెన్ చేస్తాం? ఏ మోడ్లో ఓపెన్ చేసాం? రీడ్. ఇప్పుడు మీరు read. ఎఫ్ డేటా ఈజ్వల్ టు ఎఫ్ డాట్ రీడ్ అంటే ఈ ఫైల్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఇందులోకి వచ్చేస్తాయి. డేటాలు ఇప్పుడు ప్రింట్ డేటా అంటే అన్ని ప్రింట్ అవుతాయి, ప్రింట్ అవ్వా? చూడండి, రన్ చేద్దాం, అవుతాయి సార్. చూడండి. ఇగో ప్రింట్ అయినాయా లేదా? ఇదే ఫంక్షన్. ఇప్పుడు రీడ్లోనే నాకు 3 క్యారెక్టర్సే రీడ్ చేయాలనుకోండి. ఏ క్యారెక్టర్స్ అండి? ఫస్ట్ 3 క్యారెక్టర్సే రీడ్ చేయాలనుకోండి. లేదా 4 అన్నాను అనుకోండి. ఎన్ని రీడ్ అవుతాయి? ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ అవుతాయి? 4 sir. 3 4. సార్. బై ఇక్కడ 4 ఇచ్చాను. 4. 4 రీడ్ అవుతాయి. ఓకే, రన్ చేద్దాం. ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ అయినాయి? రాజు బ్యాక్ / అని కూడా ఉంది కదా. ఈ రాజు తర్వాత ఎంటర్కి కూడా ఉంది కదా. లిస్ట్లో ఇచ్చాం కదా మన Yes, వాల్యూస్. sir. ఆ బ్యాక్ / అని కూడా ప్రింట్ అయింది మనకి. ఓకే, ఇది ఎందులో ఇది? మీకు ఒక్క డిఫరెన్స్ చూపెడతా చూడండి. 3 ఇస్తే ఏమొచ్చింది? దీనికి దీనికి తేడా ఏంటి చెప్పండి? ఎనీబడి? అక్కడ రాజు బ్యాక్ / అని పెట్టావా లేదా స్టోర్ చేసేటప్పుడు? బ్యాక్ / అని ఉందా లేదా ఇక్కడ? Yes. ఇక్కడ 3 క్యారెక్టర్స్ రీడ్ చేసినప్పుడు ఆర్ఏజే స్టోర్ రీడ్ చేసింది, బ్యాక్ / అని రీడ్ చేసిందా? ఇక్కడ మీరు ప్రింట్ చేసినప్పుడు ఆర్ఏజే తర్వాత న్యూ లైన్ క్యారెక్టర్ ప్రింట్ అయిందా లేదా ఎంటర్కి? ఇక్కడ Yes, ఉందా? sir. Yes, sir. ఇక్కడ ఉందా? దిస్ ద డిఫరెన్స్. ఫాలో అవుతున్నారా? మీరు ఎన్ని క్యారెక్టర్స్ కావాలంటే ఆ నెంబర్ స్పెసిఫై చేయొచ్చు. ఎందులో? ఏ ఫంక్షన్ అది? ఎందులో? ఏ ఫంక్షన్? రీడ్ ఫంక్షన్లో నెంబరు చెప్పచ్చు. ఓకే, లైన్ బై లైన్ రీడ్ చేయాలనుకోండి. మనకి ఇందులో ఎన్ని లైన్స్ ఉన్నాయండి? నేమ్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? ఎన్ని పెట్టు? 4 3? 4 sir. 4. ఫస్ట్ లైన్ రీడ్ చేయండి, లేదా నేమ్ 1 రీడ్ చేయండి. నేమ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ రీడ్ లైన్ అంటే ఎంటర్కి వరకు రీడ్ అవుద్ది. నేమ్ 2 ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ రీడ్ లైన్. ఎక్కడ తప్పు, స్పెల్లింగ్ తప్పు. నెక్స్ట్ ఏం చేద్దాం? నేమ్ 3 ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ రీడ్ లైన్. నేమ్ 4 ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ రీడ్ లైన్. ఇప్పుడు ప్రింట్ నేమ్ 1, ప్రింట్ నేమ్ 2, ప్రింట్ నేమ్ 3, ప్రింట్ నేమ్ 4. ఏం చేసింది చెప్పండి ఇది? ఎన్ని ఉన్నాయి నేమ్స్? 4. ఎన్ని ఉన్నాయి? 4 4. sir. 4. ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఎందులో ఉంది? నేమ్ 1. రన్ చేద్దాం. ఏం ప్రింట్ అయింది? ఇక చూడండి, రాజు, అనిల్, గణేష్, సురేష్ వచ్చినాయా లేదా? వచ్చినాయా Yes, sir. లేదా? Yes, yes. Yes, sir. ఇప్పుడు ఏమన్నా 100 లైన్లు ఉంటే భాషలో 100 సార్లు రాస్తావేటి? ఇది కష్టం కదా. దీనికి ఆల్టర్నేటివ్ చూడండి. ఏం చేద్దాం? ఆల్టర్నేటివ్ ఎలాగా? రీడ్ లైన్ కాకుండా ఏదో లైన్స్ ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ రీడ్ లైన్స్ అన్నాను. మొత్తం ఎన్ని అయితే లైన్స్ ఉన్నాయో అన్ని ఎందులోకి వచ్చేస్తాయి? ఎందులోకి వస్తుంది? లైన్స్ అనే వేరియబుల్లో ఉంటాయి. ఫర్ లైన్ ఇన్ లైన్స్ ప్రింట్ లైన్. ఒక్కొక్క లైన్ ప్రింట్ అవుద్ది. ఆఖరిని ఏం చేసాం?
ఆఖరిని ఏం చేసాం? ఇక్కడ మనం ఏం చేసాం చెప్పండి? Close. క్లోజ్ చేసాం. ఫైల్ ఏం చేసాం? క్లోజ్ చేసాం. మొత్తం ఎన్ని అయితే లైన్స్ ఉన్నాయో అన్ని ఎందులోకి వచ్చినాయి? లైన్స్. Lines like this. ఇప్పుడు ఫర్ లైన్ ఇన్ లైన్స్ అంటే ఒక్కొక్క లైన్ ఎందులోకి వస్తుంది? ఇందులోకి వచ్చింది, లైన్ ప్రింట్ అయింది. తర్వాత రెండో లైన్, ఇలా ఎక్కడ దాకా ఎన్ని అయితే లైన్స్ ఉన్నాయో అన్ని ప్రింట్ అవుతాయి. దేనికి ఇది? Read less. రీడ్ లైన్. అర్థమైందా? అర్థమైందా? మాట్లాడలేదు ఏమిటి Yes, sir. మిగతా వాళ్ళు? Yes, sir. తేజ, Yes, ఆంజనేయులు. sir. ఓకే, నెక్స్ట్. మీరు ఎన్ని క్యారెక్టర్స్ కావాలంటే అన్ని క్యారెక్టర్స్ రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ సీకు టెల్ ఇవి ఉన్నాయి. మీకు సిలో ఎఫ్సీక్ ఐడియా ఉందా? సేమ్ అలాగే ఇక్కడ కూడా సీక్ అనేది ఒకటి ఉంది. ఆ ఫంక్షన్స్ ఎల్లుండే చెప్తాను. అలాగే బైనరీ ఫైల్స్ ఒకటి ఉంటుంది, సిఎస్పి ఫార్మాట్ అని ఉంటుంది. పైథాన్లో మీకు అంటే ఎక్సెల్ షీట్ ఉంటుందా? ఎక్సెల్ ఐడియా ఉందిగా మీకు? ఎంఎస్ ఎక్సెల్. ఎస్ సార్. అందులో మీరు Sir. ఫైల్ సేవ్ చేసినప్పుడు సిఎస్వి ఫార్మాట్ అని సేవ్ చేయొచ్చు. సిఎస్వి అంటే sir. కామా సెపరేటెడ్ వాల్యూ అని. అది టెక్స్ట్ ఫార్మాట్ కింద సేవ్ అవుతుంది. అదర్ లాంగ్వేజ్కి మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ సిఎస్వి ఫార్మాట్లో రీడింగ్ రైటింగ్ ఒకటి, అలాగే బైనరీ ఫైల్ రీడింగ్ రైటింగ్ ఒకటి, జిప్పింగ్ అండ్ అన్జిప్పింగ్ ఒకటి ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ రేపు నేను క్లాస్ తీసుకోవట్లేదు. రేపు నేను టౌన్లో ఉండట్లేదు, అవుట్ ఆఫ్ ద టౌన్ ఉంటున్నాను, వైజాగ్ వెళ్ళొస్తాను. సో రేపు క్లాస్ ఉండదు. ఎల్లుండి తీసుకుంటాను. ఎల్లుండి నుంచి రెండు తీసుకుంటాను. ఏది? MySQL యాజ్ వెల్ యాజ్ పైథాన్. లేదా మళ్ళీ ల్యాగ్ Python. వస్తుంది, Okay. అది కూడా రాకుండా. ఓకే, ఈవేళ ఒక్కరోజే మటుకు Okay. కొంచెం మినహాయింపు. రేపటి నుంచి, ఎల్లుండి నుంచి రెగ్యులర్గా తీసుకుంటాను. ఓకే, దీనికి Okay. MySQL జాయిన్స్కి సంబంధించి కొంత థియరిటికల్ పార్ట్ ఒకటి ఉంటుంది. నేను అది రాసి మీకు షేర్ చేస్తాను. ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పీడిఎఫ్ పెడతాను. ఓకే, అది చూడండి. Okay. MySQL ప్రాక్టీస్ చేయాలి. తర్వాత నేను డేటాబేస్ క్వెరీస్ ఇస్తాను, ఆ క్వెరీస్ చెయ్యాలి. ఓకే, Okay. అదే ఎల్లుండి చెప్తాను. ఓకే, Yes. అనూక్ రాలేదు ఈరోజు, నాయక్ రాలేదు, ఇంకెవరు రాలేదు? Sir, ఆ, Tanuk village లో fever, ఉన్నారు. sir. అయ్యో, ఓకే. నాయక్, నాయక్ విలేజ్ లో ఉన్నారు సార్, వాళ్ళ తాతయ్య చనిపోయాడు. అయ్యో సారీ. ఓకే ఓకే. మ్మ్. నాయక్ ఎక్కడ? తిరుపతి? తిరుపతి ఎక్కడో కాదు చెప్పాడు. సార్, ఇక్కడే సూర్యాపేట దగ్గర సార్, నల్గొండ. సూర్యాపేట. ఓకే ఓకే. మీరు చెయ్యాలి. తర్వాత మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ టీకే ఎంటర్ అని ఉంటుంది. అది చేసి డేటాబేస్ కనెక్టివిటీ తోటి ఒకటి చెప్తాను, బటన్స్ తోటి పెట్టి కొంచెం గట్టిగా చెయ్యాలి, అది ప్రాజెక్ట్ లాగా. ఓకే, Okay. sir. చూద్దాం. ఎల్లుండి నుంచి కొంచెం ఫాస్ట్ పికప్ చేస్తాను. ఓకే, ఇప్పటిదాకా Okay. స్లోగానే వెళ్ళాం, కొంచెం ఫాస్ట్ పికప్ చేస్తాను, చూడండి. ఓకే Okay, sir. ఓకే. ఓకే. గుడ్ Sir, నైట్. thank you, sir. బాయ్ సార్, Good గుడ్ night. నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.